అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా ఈయన హెల్త్ గురించి అలాగే ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఎందుకు సహాయం చేయడం లేదు. చిన్న చిన్న హీరోలు మాత్రమే బయటకు వచ్చి వాళ్ళ తోచినంత సహాయం చేస్తూ ఉన్నారు. 1 లక్ష అని 2 లక్షలని అండ్ పొలిటికల్ పరంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికే కలవడం జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కదా, ఎంతో మంది పెద్ద హీరోలతో వర్క్ చేసిన వ్యక్తి కదా, మరి ఆయన గురించి ఎందుకు ఎవరు కూడా ఆలోచించట్లేదు అన్న మాటలు ఈరోజు బయట వినిపిస్తుంటే, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదే మాటని పైకి ఎత్తి కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు దీనికి గల కారణాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇది ఫస్ట్ టైం కాదు సార్. చాలా సార్లు ఇండస్ట్రీలోని ఏ చిన్న యాక్టర్ కావచ్చు, లేకపోతే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, అంటే వెల్ నోన్ అంత కాకపోయినా వెల్ నోన్ ఉన్న వాళ్ళు ఇలా మంచాన పడినా లేకపోతే ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెంటనే ఎందుకు ఇండస్ట్రీ మమ్మల్ని ఆదుకోదు, ఎందుకు ఇండస్ట్రీ మమ్మల్ని గుర్తించదు, క్యారెక్టర్స్ ఎలాగా ఇవ్వదు, ఇలాంటి పరిస్థితులు కూడా మాకు ఫైనాన్షియల్గా ఎందుకు ఆదుకోరు, ఇంత పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, మమ్మల్ని ఎందుకు కనీసం చూడను కూడా చూడరు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఎవరు ఎవరి కోసం ఫ్రీగా సర్వీస్ చేయరమ్మా. మనం పని చేసుకునేటప్పుడు మనం జాగ్రత్త పడాలి. రేపు నా భవిష్యత్తు ఏంటి, ఇవాళ నేను రూపాయి తీసుకుంటున్నాను కదా, నా భవిష్యత్తు కోసం పావాలన్నా దాచుకునేటట్టు ఉండాలి మనం. నేను మొత్తం ఉన్నదంతా నేను వేస్ట్ చేసుకుని రేపు నాకు జబ్బు చేసినప్పుడు నాకు ఎవరో చేయాలంటే ఎందుకు చేస్తారు? ఎవరికి ఎవరు ఇక్కడ? ఒకప్పుడు మేము సినిమాలు మా అద్దట్లో చేసే రోజుల్లో నిజంగా ఫ్యామిలీ లాగా ఉండేవాడు. ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ బాయ్, సెట్ అసిస్టెంట్, ప్రొడక్షన్ బాయ్తో సహా అందరూ ఒకళ్ళకొకళ్ళలాగా ఉండేవాడు. ప్రొడ్యూసర్ కష్టం వస్తే ప్రొడక్షన్ బాయ్ కూడా ఆదుకునే రోజులు ఉన్నాయి. నన్నే ఆదుకున్నారు చాలాసార్లు. అట్లా అనుకుంటే నేను ప్రొడ్యూసర్ని. అట్లా అది అవినాభావ సంబంధాలు అండి. ఇప్పుడు సంబంధాలు లేవు. ఈ కార్వాన్ రోజులు వచ్చినాక అందరికీ పోయినాయి. అందరూ ఎవడు దారి ఆడిది, ఎందుకు ఉంటారో తెలియదు, ఎంతమంది ఉంటారో తెలీదు, నెక్స్ట్ ఎవరు సెట్లో ఉంటారో కూడా ఎవరికి తెలియదు, సినిమాలు ఎవరున్నారో కూడా చాలామందికి తెలియదు. ఈ పరిస్థితుల్లో సంబంధాలు లేవు. సో రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి. సినిమాలు రాలేదంటే పెద్ద హీరోలు బయటికి రారు, చిన్నవాళ్ళకేమో డబ్బులు సరిపడా ఉండవు. ఎవరి కష్టాలు వాళ్ళకి కష్టాలు పేతాయి అని. ఇవాళ డబ్బులు ఇప్పుడు మీరు చెప్పిన ఆయనకు ఉంది, ఆయన డబ్బులు తీసుకోకుండా నేను చేయలే. కానీ ఇవాళ ఆయనకు వచ్చిన డబ్బుకి సరిపడా డబ్బు ఆయన దగ్గర ఉండకపోవచ్చు. ఆయన దగ్గరే కాదు, ఎవరి దగ్గర ఉండదు. ఈ దేశంలో ఉన్న చాలామందికి. అందుకే హెల్త్ను ఎడ్యుకేషన్ ఫ్రీగా కావాలనేది నేను చాలా వీటిల్లో చెప్తూ ఉంటాను. హెల్త్కి ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి 100%. అన్ఫార్చునేట్గా ఎడ్యుకేషన్ హెల్త్ని ప్రైవేటైజ్ చేసేసినాయి అన్ని గవర్నమెంట్లన్నీ చేసి దాన్ని ఇంత బడ్జెట్ అయిపోయింది. ఇవాళ మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆయన ఇప్పుడు నేను చెప్పిన కేసు లాంటి కేసు హాస్పిటల్కి వెళ్తే లక్షల కోట్లలోకి వెళ్ళిపోతాయి డబ్బులు. అదే నాకు హెల్త్ గవర్నమెంట్ నుంచి ఫ్రీ హెల్త్ ఉందనుకోండి, ఈ అడుక్కునే పరిస్థితి ఉండదు కదా. మనం ట్యాక్సులు కడుతున్నాం. ఈ అబ్బాయి ఎంత ట్యాక్స్ కట్టి ఉంటాడు, ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్లో ట్యాక్స్ కడతానే ఉన్నాడు. మరి ఇవాళ ఆయనకి హెల్త్ రావాల్సి వచ్చినప్పుడు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దా, ఇండస్ట్రీదా? ప్లస్ ఇండస్ట్రీ అంటే ఎవరు? ఆయన ఒక 10 సినిమాలు కాదు 100 సినిమాలు చేసి ఉంటాడు. 100 సినిమాలు కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు దగ్గర చేసి ఉంటాడు. సో దట్ డజంట్ మీన్ అదంతా ఇండస్ట్రీ అవ్వదు కదా. ఇండస్ట్రీ ఎవరో ఉంటారో నలుగురు తెలుసు, ఆయన నలుగురు తెలిసినట్టు చెయ్యాలనేది మానవత్వం. అది హ్యూమనిటేరియన్ యాంగిల్ తప్ప దట్స్ నాట్ రైట్. నాకు హక్కు ఉంది, నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, నాకు డబ్బులు ఎవరంటే ఎవరు నాకు మన సెంటిమెంటు, నాతో ఉన్న అనుబంధం కానీ ఇది కానీ ఉంటే నాకు అవకాశం ఉండాలి, అవతల వాళ్ళకి అవకాశం ఉండాలి, ఇచ్చే అవకాశం కూడా ఉండాలి కదా. ఉంటే చేస్తారు. కొంతమంది చేసి ఉంటారు, చేయకుండా ఉంటుండ్రు, చేసి ఉంటారు. బట్ ఇక్కడ వీళ్ళ పాపం వాళ్ళ అవసరానికి ఏంటంటే సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోని పరిస్థితి ఉంది. సో ఎవరు ఇస్తారో ఎవరెవరో తెలియదు. ఇండస్ట్రీ నుంచి మానించి ఇవ్వటం అనేది పెద్దగా ఎవరు ఎంత ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు ఇవ్వలేరు, ఒకళ్ళకి ఇవ్వలేరు. వాళ్ళకి 20,000, 30,000, 50,000 ఇవ్వచ్చు అని ఏదో రూల్ ఉంటుంది. వాళ్ళకి కాదు, ఈ ఆర్గనైజేషన్ కన్నా అంతే ఉంటుంది. అంతవరకు లిమిట్, ఆ లిమిట్ వరకు వాళ్ళు ఇస్తారు, ఇచ్చుంటారు కూడా నేను అనుకుంటాను. అందుకంటే మించి ఇవ్వలేరు వాళ్ళు. సో ఈయననే కాకుండా ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరికైనా అదే పరిస్థితి. మేము మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక ట్రస్ట్ ఉంది. ఇట్లా ఇబ్బంది వస్తే మ్యాక్సిమం 25,000 ఇవ్వగలం మేము. 5,000 ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం. ఎడ్యుకేషన్ కన్నా లోన్ కాదు, ఫ్రీగానే ఇస్తాం. పిల్లలు చదువుకుంటే 5,000, 10,000 ఇస్తాం. పెళ్ళిళ్ళు అయితే ఇస్తాము, ఇట్లాంటి జబ్బులు వస్తే ఇస్తాము. అంటే మ్యాక్సిమం 25,000, అంతకంటే మేము ఇవ్వలేము అన్నమాట. సో అది అంత పబ్లిక్ సొమ్ము కదమ్మా. గబుక్కున పలానా వాళ్ళు అవగానే గబుక్కుని ఇచ్చేద్దాం అనుకుంటానికి
మా ఒకళ్ళ చేతిలో ఉండదు. ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళ చేతిలో ఉండదు. అందరిని కన్సల్ట్ చేయాలి. అదంతా రకరకాల సమస్యలు ఉంటాయి. ఓకే. ఇందాక మీరు అన్నట్టు హ్యుమానిటీతోని ఎవరికి వాళ్ళు ఎంత అది సహాయం డబ్బు చేయాలి నా అనిపిస్తే వాళ్ళు డబ్బు ఉంది, చేయాలి. నా ఇష్టం నాకుంటే నేను ఎవరికైనా ఇవ్వచ్చు. అదే. సో ఇలా వెంటనే ఇండస్ట్రీని దూషించేయడం అండ్ ప్రతి ఒక్కరు కూడా వెంటనే ప్రశ్నిస్తూ ఉంటారు. మీ వాళ్ళనే మీరు ఆదుకోరు, ఇన్ని కోట్లు పెట్టి మీరు సినిమాలు తీస్తూ ఉంటారు, ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు బాగుంది ఇవ్వాలి, కదా ఎన్ని అని. కోట్ల సినిమా రిలీజ్ అవ్వాలంటే వాళ్ళకి వణుకు వస్తుంది. అది ఎక్కడ ఆ రోజు రిలీజ్ అయ్యే రోజు వాళ్ళ పరిస్థితి ఎవరికి తెలుసు? పెడతాం పేరుకి అందరూ కోట్లు పెట్టారు అంటారు. ఇప్పుడు మనం ఛానల్స్లో పనిచేస్తున్నాము, మన ఛానల్స్ వాళ్ళు మనకు జీతం ఇవ్వలేని పరిస్థితులు ఎందుకంటే కోట్లు పెట్టారు కదా ఎందుకు ఎవరు అంటారు. మనం ఆడి కష్టాలు ఆడి పీత కష్టాలు పీతేమా, సీత కష్టాలు సీత అని ఏముంటుంది అది. ఇప్పుడు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, మనకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి జీతం ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు డబ్బు మనకి ఇంకివ్వట్లేదు అంటే ఇవ్వలేరు, పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కోట్లు వస్తాయని చేసి ఉంటారు. సో ఇవాళ సినిమాలు సక్సెస్ రేట్ ఎంత ఉంది? 3 to 4% ఉంది. అంటే 97% ఫెయిల్యూర్లో. ఈ 97%లో మీరు ఇండస్ట్రీ అంటే 97%గా వీళ్ళని మీరు అడిగితే ఏమి ఇస్తారు? వాళ్ళే అడుక్కుంటున్నారు. అండ్ దీని తర్వాత కూడా ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యాచ్ అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అందరితో మాట్లాడడం కావచ్చు చేస్తున్నారు. అంటే అదే వాళ్ళంతా ఉన్నారంటే వాళ్ళు గ్రూప్గా ఉంటారు. ఆ గ్రూపు చాలా పెద్ద సినిమాల్లో పనిచేశారు. సో ఆ పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు దగ్గర వాళ్ళ 10 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, ఎఫర్ట్ చేయగలరు. అటువంటి వాళ్ళు అని ఇచ్చుంటారు కూడా. నేను అనుకుంటే ఇవ్వకుండా ఉండుంటారు. అంటే వీళ్ళు పాపులర్ పీపులే కదా, అందరితో బాగుంటారు కూడా గ్యాంగ్ అంతా. సో డెఫినెట్గా హెల్ప్ కొంత ఇచ్చుంటుంది. బట్ ఆ జబ్బుకి సరిపడా డబ్బులు కష్టం. కానీ సార్ నార్మల్గా ఇప్పుడు యాక్టర్స్కి ఈ విధంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇండస్ట్రీ నుంచి మేము ఇంతవరకు మేము పెట్టుకుంటాము అని చెప్పి హాస్పిటల్స్తో డీలింగ్స్ కానీ అట్లా ఏమైనా ఉంటాయా? అంటే మాకు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అట్లా మాలో కూడా ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్టుంది. ఆ లిమిట్ ఉంటుంది, 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. దాన్ని మించి అంటే ఎవరిస్తారు? మాలో లేదనుకుంటా, మాలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకుంటా. హెల్త్ చెకప్స్ అవి ఫ్రీగా చేసి పెడతారు తప్ప ఇన్సూరెన్స్ లేదు. మా దగ్గర ఉంది, కొన్ని యూనియన్లో ఉంది, 2-3 యూనియన్లో కూడా ఉంది ఇన్సూరెన్స్. ఓకే. సో ఏదైనా సరే జనాలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అయితే వెంటనే ఇండస్ట్రీ మీద వేసేయడం వాళ్ళు రావట్లేదు. ఏ ఇండస్ట్రీలోనే ఎవరమ్మా ఎక్కడ జరగదు. అందుకనే ఎందుకంటే వరదలు వచ్చినా, ఏ డిజాస్టర్స్ వచ్చినా కూడా అప్పుడు అందరం చేస్తాం కాబట్టి, మొత్తం నేషనల్ కెలామిటీ కాబట్టి అందరం కలిసి పని చేస్తాం. ఇది ఇండివిజువల్ గా వచ్చేటప్పటికి చేయటం కష్టం అవుతుంది. దీనికి ఏంటంటే నేను ఫెడరేషన్ లో ఉన్నప్పుడు అప్పుడు చెప్పాను, ఈఎస్ఐ పెట్టుకుందాం. ఈఎస్ఐ గవర్నమెంట్ ఇస్తుంది. ఈఎస్ఐ ఉంటే ఈఎస్ఐలో మనం డబ్బులు కట్టాలంటే ఎవరు మేము కట్టమంటారు. 6.5% 13% ఇది ఉంటుంది. పీడీ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి, పిఎఫ్ ఇది 2 కలిపి 20% వీళ్ళు పెడితే 20% ప్రొడ్యూసర్ పెడతాడు. ప్రొడ్యూసర్లు కడతానికి రెడీ, కానీ ఏ ఇండివిజువల్ నేను ఆ 20% పెడతానికి రెడీ కాదంటాడు. నా రూపాయలు కావాలని 20 కూడా ప్రొడ్యూసర్ని పెట్టమంటారు. వాడు ఎందుకు పెడతాడు? వాళ్ళే ఇందాక చెప్పిన 97% లాస్లో ఉంటూ ఇంకొక కొత్త లాస్ ఇక్కడ తెచ్చి పెట్టుకుంటారు. కానీ మీరు ఏదైతే ఇది చెప్పారో ఇది నిజమే. ఈఎస్ఐ ఇప్పుడు మొత్తం చేసుకుంటే ఇవన్నీ 20 కేసులు అన్నిటికీ ఈజీగా ఉంటుంది కదా, గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ వాడుకోలేక మనం ఎవరినో బ్లేమ్ చేస్తున్నాం, గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నాం, ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నాం. మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందుకు వాడుకోరు అనేది ఎవరు అడగరు. ఎవరికి అవసరం కూడా లేదు, దేని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు. ఈ రోజు గడిస్తే చాలనే ఫీలింగ్లో వెళ్ళిపోతున్నారు అంత.